పోలవరం జిల్లాలో సత్యసాయి తాగునీటి ప్రాజెక్టు సిబ్బంది ఇవాల్టి నుంచి సమ్మెకు దిగటంతో తాగునీటి సరఫరాపై తీవ్ర ప్రభావం పడింది. రంపచోడవరం డివిజన్ పరిధిలోని 3 నియోజకవర్గాల్లోని 5 మండలాలు దాదాపు 90 గ్రామాలకు నీటి సరఫరా అంతరం ఏర్పడే అవకాశం ఉందని సిబ్బంది తెలిపారు. గత 7 నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలు కూడా లేకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని వాపోతున్నారు. పాత కాంట్రాక్టర్ బకాయిలు చెల్లించకుండా పోయాడని, కొత్త కాంట్రాక్టర్కు నిర్వహణ నిధులు విడుదల కాకపోవడంతో సమస్యలు మరింత జటిలమవుతున్నాయని ఆరోపిస్తున్నారు. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామ సచివాలయం వద్ద ఎంపీడీఓ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి వినతి పత్రం అందజేసిన కార్మికులు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే జిల్లా అధికారులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని వెంటనే బకాయిలు చెల్లించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మాకు ఈ 40 నుంచి జీతాలు లేక మేము చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులకి గురవుతున్నాం. మాకు జీతాలు లేవని ఎన్నోసార్లు ఆర్డబ్ల్యూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇవ్వడం కానీ మేము వెళ్ళి కలవడం కానీ ఎన్నోసార్లు చేయడం. గత నెలలో కూడా మేము మా జీతాలు ఇవ్వని పక్షంలో అదేవిధంగా సైట్ మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల మోటార్లు మరమ్మతులు గురయ్యి మోటార్లు రిపేర్ అవ్వడం వలన మేము ప్రజలకి సరైన వాటర్ ఇవ్వకపోవడం జరుగుతుంది. ఇదే విషయం 1-10 సార్లు డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ ఎన్నోసార్లు మేము తెలియపరిచాం. ఈ అన్నిటి మీద మొన్న గతంలో కాకినాడ ఎస్సీ ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టి మేము ఆ రోజు మా సమస్యలన్నీ పరిష్కరించే పక్షంలో వచ్చే నెల 9వ తారీఖున సమ్మె చేస్తామని అధికారులకు మేము తెలిపాం. అయినా సరే ఇప్పటి వరకు ఏ అధికారి కానీ కాంట్రాక్టర్ కానీ మమ్మల్ని సంప్రదించడం కానీ మీరు సమ్మె చేయొద్దు, మీ సమస్యలు ఏమన్నా సరే మేము పరిష్కరిస్తాం లేదా పై అధికారులకి తెలియపరుస్తామని కూడా ఎవరు మాకు ఇప్పుడు ఎటువంటి చెప్పలేదు. అంటే సస్య కార్మికులు ఎలా వెళ్ళిపోయినా మాకు అనవసరం, ప్రాజెక్టు ఉన్నా పోయినా మాకు సంబంధం లేదు.